Hi friends, welcome to my channel Soumya's Diary. ఈ రోజు వీడియోలో మనము బేకరీ స్టైల్ బటర్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ గా 3 ఇంగ్రీడియెంట్స్ తోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ బటర్ కుకీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతాయి. అలానే 3 డిఫరెంట్ షేప్స్ లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇక్కడ వచ్చేసి నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. అది కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండాలి ఈ బటర్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న గ్రామ్స్ లో అయితే 200 గ్రామ్స్ తీసుకున్నాను. అదే కప్స్ లో అయితే 1 కప్ బటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేను తీసుకున్న బటర్ కొంచెం కూలింగ్ ఉంది. సో మీరైతే రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటరే తీసుకోండి. మనకి బటర్ అనేది చాలా సాఫ్ట్ గా ఉండాలి. సో ఇక్కడ కొంచెం హార్డ్ గా ఉందని చెప్పి నేనైతే ఇక్కడ బీటర్ తో అయితే బీట్ చేసుకుంటున్నాను. మీరైతే విస్కర్ తో అయితే బీట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తో కూడా చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్ గా మనం బటర్ ని అయితే బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బీట్ చేసుకున్నాక సైడ్స్ అంతా బటర్ ని మనం సెంటర్ లోకి అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బటర్ అనేది చాలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 కప్పు ఐషింగ్ షుగర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది ఉంటే వేసుకోండి, లేదంటే ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకుని ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అప్పుడే మనకి ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. మామూలుగా బీటర్ ఆన్ చేయకుండా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అప్పుడే మనకి ఏంటంటే ఆ పౌడర్ అనేది బయటికి పడకుండా ఉండిద్ది అన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బీటర్ అనేది ఆన్ చేసుకుని కంటిన్యూస్ గా మనం బీటర్ తో ఒక 5 మినిట్స్ పాటు కంటిన్యూస్ గా బీట్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఈ బటర్ అలానే షుగర్ రెండు మిక్స్ అయిపోయి మనకి ఒక మంచి క్రీమ్ ఫామ్ లోకి వచ్చి అలానే మనకి కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. ఫస్ట్ లో ఉన్న ఎల్లో కలర్ లో ఉన్న కాస్త కొంచెం వైటిష్ ఎల్లో కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకుని ఒకసారి బాగా బీట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది ఎలా ఉండాలంటే మనకి విప్పింగ్ క్రీమ్ ఎలా అయితే ఉండిద్దో అలా క్రీమ్ లాగా రావాలన్నమాట. మనం ఇట్లా స్పాచులాతో తీస్తే కూడా కిందకి పడకుండా ఉండాలి. సో ఇక్కడైతే మనకి బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 కప్పు ఫస్ట్ మైదా అయితే వేసుకుందాం. ఈ కుకీస్ కల్లా మైదా వేసుకుంటేనే మనకి ఆ బేకరీ స్టైల్ అనేది టేస్ట్ అనేది వచ్చింది. ఇలా వేసుకున్నాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక కప్పు మైదా వేసుకోవాలి. టోటల్ గా 2 కప్స్ మైదా అయితే తీసుకున్నాను. 200 గ్రామ్స్ కి నేను ఇక్కడ 2 కప్స్ మైదా తీసుకున్నాను. 1/2 కప్పు షుగర్. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్ గా ఉండాలి, స్టిఫ్ గా ఉండకూడదు. చాలా సాఫ్ట్ గా ఉండాలి. చేతితో టచ్ చేస్తే మనకి చేతికి అనేది అంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ పక్కన పెట్టేసుకుని ఇక్కడ వచ్చేసి నేను విప్పింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో విప్పింగ్ బ్యాగ్స్ ఒక 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ లోకి విప్పింగ్ కవర్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్యాటర్ వేసుకుంటానికి ఈజీగా ఉండిద్ది. సో నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేయండి. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ని అయితే ఈ విప్పింగ్ బ్యాగ్స్ లోకి అయితే ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కువ ఫిల్ చేసుకోమాకండి, కొంచెం తక్కువగానే ఫిల్ చేసుకోవాలి. సో పైన ఇలా మనం క్లోజ్ చేసుకుంటానికి ఉండాలన్నమాట. అలానే మనకి ఎట్లాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా దాన్ని అయితే పిండిని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక కట్ చేసుకుంటే మనకి చిన్న హోల్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈ షేప్స్ కోసం అయితే ఇక్కడ నోజిల్ యూజ్ చేస్తున్నాను. మనం మామూలుగా కేక్స్ యూజ్ చేస్తాం కదా క్రీమ్స్ కి, అలా ఆ నోజిల్ అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇలా మనం కట్ చేసుకున్నాక ఈ నోజిల్ అనేది లోపల పెట్టేసుకుని ఈ బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ ని కూడా మనం దీని లోపలికి, సో నోజిల్ లోపలికి వెళ్ళేలాగా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత పైన ఉన్న కవర్ ని అయితే క్లోజ్ చేసుకోండి. సో మనకి ఇక్కడైతే నేను రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని అయితే పెట్టుకున్నాను. సో మనకి బ్యాటర్ అనేది ప్రెస్ చేసేటప్పుడు బయటికి రాకుండా మనకి కంఫర్ట్ గా ఉండిద్ది. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రే తీసుకుని దానిపైన నేను బటర్ పేపర్ అయితే పెట్టుకున్నాను. బటర్ పేపర్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మనం అలా ప్రెస్ చేసుకుంటే మనకి ఇక్కడ చిన్న ఫ్లవర్ షేప్ లోకి అయితే వస్తాయి. మీ దగ్గర నోజిల్ అనేది ఇంకొంచెం పెద్ద సైజ్ ఉంటే మీకు ఈ షేప్ అనేది ఇంకొంచెం బాగా కనపడతాయి అన్నమాట. సో ఇలా అయితే నేను అన్నిటిని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఇవి కొంచెం స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ కుకీస్ వచ్చేసి నేను ఇక్కడ ఓవెన్ లో అయితే చేస్తున్నాను. ఓవెన్ ని ఆల్రెడీ 180 degrees లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో నేనైతే వీటిని పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం 180 degrees లో ఒక 12 మినిట్స్ పాటు, కరెక్ట్ గా 12 మినిట్స్ వరకు మనం వీటిని బేక్ చేసుకోవాలి.
ఇప్పుడు అవి బేక్ అయిపోయే లోపల ఇప్పుడు మనం ఇంకొక షేప్ లో చూపిస్తాను. సో సేమ్ అదే నోజుల్ తో ఇలా స్టిక్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగనే ఇలా ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే మనకి ఇవి షేప్, మనం ఏ షేప్ అయితే ఇస్తున్నామో ఆ షేప్ అనేది పోకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వాటిని కూడా నేను ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇప్పుడు థర్డ్ వన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రౌండ్ చుట్టులాగా చుట్టండి. అప్పుడు మనకి అది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. సో చాలా ఈజీగానే మనము ఇలా 3 వెరైటీ షేప్స్ లోకి అయితే ఒకే నోజిల్ తో 3 వెరైటీ షేప్స్ లో అయితే మనం కుకీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో మెయిన్ గా చెప్పేది ఏంటంటే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఈజీగా వస్తాయి. ఇలా ముందుగా మనం బేక్ చేసుకున్న కుకీస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయి. చూడండి మనకి షేప్ ఎలా అయితే మనం చేసుకున్నామో ఎక్కడ మనకి అది మెల్ట్ అవ్వకుండా షేప్ అలానే యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. సో ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి ఇవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. సో వన్ సైడ్ చల్లారిపోయిన తర్వాత కొంచెం స్టిఫ్ గా అవుతాయి. సో ఇలానే అన్నిటిని అయితే బేక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా కలర్ లో గానీ టెక్స్చర్ లో గానీ పర్ఫెక్ట్ గా వచ్చినాయి మనకి కుకీస్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్లో. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.